హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కటింగ్ వీడియో చూపించబోతున్నాను. టైలరింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, అలానే మన బ్లౌజ్ మనం కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే క్రాస్ కటింగ్ కాకుండా నార్మల్ కటింగ్ బ్లౌజ్ లైనింగ్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మనం బ్లౌజ్ పీస్ తీసుకొని మంచి పక్క పైకి వేసుకున్నాను, లోపల తిరగమల్ల వేసుకున్నాను అనమాట. ఇలా మడత పెట్టుకొని ఓపెన్ అటు పక్కకి వెళ్ళిపోవాలి. మనం చూపించినట్లుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత వేసుకోండి. మడత అనేది ఓపెన్ ఎప్పుడు కూడా బయట పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ ఎమ్మింగ్ కోసం ఒక ఇంచు వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇలా 1 ఇంచ్ వదిలేసుకొని మార్కింగ్ చేసుకుంటే మనకి ఎమ్మింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ముక్క ఎమ్మింగ్ కోసం. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని వాళ్ళ హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయో చూసుకొని మనం ఎమ్మింగ్ కోసం వదిలేసాం కదా, అక్కడ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి వాళ్ళ హ్యాండ్ ఎంతవరకు ఉందో చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఈ పైన ఒక 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం పెట్టుకోవాలి. వాళ్ళ కుట్టి దగ్గర కంటే కూడా 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. కింద కూడా అంతే, చంక భాగం సైడ్ కూడా ఇలా 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం వేసుకొని ఇప్పుడు దీన్ని కలుపుకోవాలన్నమాట. కొంచెం చెయ్యి షేప్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపించేది బ్లౌజ్ కటింగ్ వేసి చూపిస్తున్నాను. కొలతలది ఇప్పుడు కాకుండా మళ్ళీ ఇంకెప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందో అలాగే చూపిస్తున్నాను. బ్లౌజ్ వేసి ఇలా చేతులు కట్ చేసేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు చంక లోతు తీసుకోవాలి కాబట్టి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మనకి ఎక్కడికైతే లోపలికి వెళ్ళిపోతుందో ఎమ్మింగ్కి అక్కడ వరకు ఒక ఘాట్ పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుంటే అక్కడ వరకు మర్చుకోవాలని మీకు ఒక అంచనా ఉంటుంది. ఇప్పుడు చేతిని అటు ఇటు వేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి. ఇది కట్ చేసిన లోతు భాగం మనకి ముందు పక్కకు రావాలన్నమాట. బ్లౌజ్కి ఫ్రంట్ వైపు వస్తుంది. ఇలా చేతులు అటొకటి ఇటొకటి వేసేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. కొంతమందికి ఒకటి వెనక్కి వస్తుంది, ఒకటి బయటికి వేస్తారు. అలా కాకుండా ఈ కట్ చేసుకున్న లోత్ అనేది ముందు పక్కకి రావాలి. 2 చేతులకి కూడా ఫ్రంట్ వైపే రావాలన్నమాట. ఇలా మీకు ఇంకా గుర్తుగా కావాలనుకుంటే అక్కడ ఎఫ్ అనో ఏదన్నా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ముందు పక్కకు వచ్చేదానికి మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇప్పుడు చేతులు అయితే కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వెనక భాగం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇలా వెనక భాగానికి నేను ఏం చేశానంటే చేతులు తీసుకున్న పక్క కాకుండా అటు సైడ్ ఉన్న పీస్ని నేను ఇక్కడ వెనక భాగం తీస్తున్నాను. ఇక్కడ కింద సైడ్ అయితే ఎడ్జ్లు ఏమన్నా ఉంటే లైన్గా చేసేసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకొని వెనక భాగం సైడు వాళ్ళ పొడవు ఎంత ఉందో కానీ ఇలా పట్టుకోవాలన్నమాట. షోల్డర్ నుంచి వెనక ఉన్న డాట్ దగ్గర నుంచి పట్టుకుంటే ఇక్కడ నేను స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పైన కూడా కొంచెం 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం మన కుట్లలోకి వెళ్ళిపోద్ది కదా, అందుకనేసి కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాను. వాళ్ళ బ్లౌజ్ కంటే కూడా కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ నడుము ఎంత ఖర్చు ఉంది, ఎంత వరకు స్టిచ్ అవుతుంది ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇక్కడ కరెక్ట్గా అక్కడ పెట్టేసుకొని వెనక డాట్ కోసం కొంచెం తీసుకున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఖర్చు ప్లస్ వాళ్ళ కుట్టు ఎక్కడి వరకు ఉందో కూడా అక్కడ వరకు సరిపోతుంది మనం తీసుకున్నది. ఇక్కడ 1/2 ఇంచ్ కింద వదిలేసి పైన చంక దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇది లైన్గా గీసేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ని
ఇలా మడత పెట్టుకున్న తర్వాత వాళ్ళది వీపు ఎంత ఉంది అవన్నీ చూసుకోవాలన్నమాట. ఇక్కడ 2 అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఎక్కువ శాతం అయితే ఎవరికైనా నెక్ దగ్గర 2 వస్తుందన్నమాట. 2 వస్తుంది, 2.5. ఇంకా బక్కగా ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం తగ్గించుకోవాలి, 1.5 అలా తీసుకోవాలి. 1.5 ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని రౌండ్ తీసుకోవాలి. రౌండ్ మెడ కదా. ఇక్కడ మనం షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు కుట్లలోకి వదిలేసుకొని మార్కింగ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత టేప్తో ఒకసారి కొలుసుకోండి ఎంత వచ్చిందనేది. ఇక్కడైతే వీళ్ళకి 6 వచ్చిందనమాట. ఇక్కడ పైన 6 వస్తే కొంతవరకు చాలామంది వరకు కింద కూడా 6 వస్తుంది. ఇక్కడ వీళ్ళకి 6.5 వచ్చిందనమాట. వాళ్ళ బ్లౌజ్ ఎలాగైతే ఉందో అలానే తీసుకోవాలి. ఇక్కడ చంకలో కూడా 1 ఇంచు వరకు మనం మార్కింగ్ చేసుకొని దాన్ని కూడా రౌండ్ తీసేసుకున్నాను. ఇప్పుడు వెనక కుట్లు ఉంటాయి కదా, నెక్ దగ్గర నుంచి వెనక కుట్ల వరకు కూడా మీరు ఇలా చూసుకోవచ్చు. ఎక్కడైతే స్టిచ్చింగ్ రావాలో ఇలా చూసుకున్నా కానీ బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట, ఫిట్టింగ్ అనేది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుంటున్నాము. బ్లౌజ్ అనేది తొందరగా రాదు, చాలా వరకు మనం అర్థం చేసుకోవాలన్నమాట. వెంటనే వచ్చేది ఎప్పటికో మీరు కుట్టంగా అప్పటికి సెట్ అవుతుంది. వెంటనే ఎవ్వరికి కానీ ఒక్కసారికి చూడంగానే కుట్టేయంగానే వచ్చేదనమాట. 2-3 బ్లౌజులు అనేది పాడైతే తర్వాత సెట్ అవుతూ ఉంటాయి. ఇలా వీళ్ళ హైట్ అయితే 18 తీసుకున్నాం కదా, బ్లౌజ్ అయితే 17 ఉంది. ఇక్కడ 1 ఇంచ్ పైన కింద 1 ఇంచ్ తీసేస్తే వాళ్ళకి బ్లౌజ్ వచ్చేసరికి 17 ఉంటుంది. ఇక్కడ వెనక డాట్స్ కోసం షోల్డర్ దగ్గర నుంచి లైన్గా వేసుకోవాలన్నమాట. ఇలా మడత పెట్టుకొని డాట్లు పెట్టేసుకుంటే మీకు ఎక్కడైతే వస్తాయో వెనక డాట్స్ అనేది ఒక అంచనా ఉంటుంది. ఇలా కటింగ్ చేసేసుకుంటే ఇక్కడ మనం లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్ ప్రకారమే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారుగా, ఇలా పట్టుకొని అలా క్రాస్గా వచ్చేయాలి స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు ముందు భాగం తీసుకుందాం. ఇక్కడైతే నేను క్రాస్ కటింగ్ వేయట్లేదు, మామూలు కటింగే కాబట్టి స్ట్రేట్గా వేసేసుకోవాలి. క్రాస్ కటింగ్ వీడియో మళ్ళీ ఎప్పుడైనా మీకు చూపిస్తాను కటింగ్ అనేది. ఇప్పుడైతే నార్మల్ బ్లౌజ్లో కుట్టేస్తున్నాం. ఇది ఇలా వేసేసుకొని మనం వెనక పార్ట్ ఎంతైతే ఉందో అంతా కూడా ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అది ఎంతైతే తీసుకున్నామో అక్కడంతా కూడా మనం ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో బ్లౌజ్ ఇది చూసుకొని ఇలా పట్టుకొని వాళ్ళ బ్లౌజ్ నెక్ ఎంత ఉందో ముందు పక్క అలా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక భాగాన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వాళ్ళు ఉక్సీ పట్టి ఎంత ఉంది, కాజా పట్టి ఎంత ఉంది ఇవన్నీ కూడా చూసుకొని ముందు పక్క మనం షేప్ పట్టి దగ్గర ఉంటుంది కదా ఒక కుట్టు, అక్కడ వరకు మనం కొంచెం 1/2 ఇంచ్ కిందకి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్లో పోయేసరికి మనకి ఆ బ్లౌజ్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర భుజం దగ్గర పట్టుకొని కింద డాట్ దగ్గర పట్టుకొని ఇలా పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని కింద 1/2 ఇంచ్ ఇక్కడ పెట్టుకోవాలి మార్కింగ్. ఇదైతే లాగద్దు, అది సాగుతుంది అనమాట. అందుకని లాగకుండా ఎలా ఉందో అలాగే పట్టుకోవాలి. ఇప్పుడు సైడు వాళ్ళ చంక దగ్గర నుంచి కింద షేప్ పట్టి వరకు, కింద వరకు రాకుండా షేప్ పట్టీకి వదిలేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కూడా మనం ఇలా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ 3 ఇంచుల దగ్గర మనకి డాట్ అనేది వస్తుంది కాబట్టి అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని అంతే. ఈ 3 ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ముందు పక్కన ఒక 1/2 ఇంచు వరకు ఇలా కిందకి మనం మార్కింగ్ అనేది వేసుకొని కట్ చేసుకోవాలి. ఈ లోత్ అనేది మనకి వెనక పక్క అవసరం లేదు, ముందు పక్క దానికే మాత్రమే ఒక 1/2 ఇంచు లోతు కట్ చేసుకోవాలన్నమాట.
ఇలా చుట్టూ కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్కడెక్కడ అయితే డాట్స్ వస్తాయి అనేది ఈ కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ పెట్టుకుందాము. ఈ స్టిచ్చింగ్ వీడియోస్ అన్ని నేను సపరేట్ ఫోల్డర్లో పెట్టాను. మన ప్రొఫైల్ మీద ప్రెస్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్ మీద నొక్కితే మనకి అక్కడ స్టిచ్చింగ్ వీడియోస్ అన్ని విడిగా ఉంటాయి అన్నమాట. అక్కడ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ చూస్తున్నారుగా 3 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను నేను. పెట్టుకొని వాళ్ళ బ్లౌజ్కి ఎంత వరకు ఉన్నాయో అంతవరకు పెట్టుకోండి. ఇక్కడైతే 2.5 తీసుకున్నాను, పైనకి కూడా అంతే 2.5 అనమాట. ఇలా డాట్ పెట్టేసుకొని ఇది కింద పక్క డాట్ అనమాట. ఇది కొంచెం పెద్దగా వస్తుంది. ఇది చెస్ట్ సైజుని బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అది మీకు ముందు వీడియోలో చెప్తాను. ఇక్కడ 2 మధ్యలోకి పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా 2.5 దగ్గర పెట్టుకున్నాను నేను మార్కింగ్ అయితే. ఈ 2 కుట్లు వేసేసరికి ఇక్కడ మధ్యలోది ఆటోమేటిక్గా మీకు పై వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇది కొంచెం చిన్నగా వస్తాయి, కిందదేమో కొంచెం పెద్దగా వస్తుంది కుట్టు అనేది. మీకు బ్లౌజ్ని బట్టి 4వ కుట్టు కావాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కువ శాతం ఎవరికి కానీ ఉండదు 4వ కుట్టు అనేది. కావాలనుకున్న వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు మనం వెనక పార్ట్ కట్ చేసేసుకున్నాము, ముందు పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాము కదా. వెనక భాగం ముందు భాగం చేతులు మనకి వచ్చేసినట్టే. ఇప్పుడు షేప్ పట్టి కావాలి మనకు కదా. ఈ షేప్ పట్టిని వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో కూడా అంత మనం కొలుచుకోవచ్చు. లేదంటే ఇక్కడ కూడా మనం ఈ బ్లౌజ్ దగ్గర కొలిచేసుకోవచ్చు అనమాట. ముందు పక్క 3 అంటే 3.5 అలా తీసుకోవాలి. ఇక్కడ 2 అంటే 2.5 అలా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత తీసేసుకుంటున్నాను. ఇక్కడ కింద నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని వాళ్ళ షేప్ పట్టి ఎంత ఉందో అంత తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారుగా, ఇలా పెట్టేసుకొని తీసేసుకున్నట్లయితే మనకి సమానంగా వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ తక్కువ ఏం లేకుండా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకొక పార్ట్ కోసం ఇలా ముందు లోపల బయట పక్క లోపల పక్క కావాలి కాబట్టి 2 4 తీసుకోండి. ఇక్కడైతే మనకి షేప్ పట్టి కూడా రెడీ అయిపోయింది. ఆ చిన్న చిన్న ముక్కలు మిగిలినాయి కదా, అవి కావాలన్నమాట మనకి. ఉక్సుల పట్టీకి, కాజాల పట్టీకి, మెడ పట్టీకి అన్నీ కావాలన్నమాట. ఇక్కడైతే మనకి బ్లౌజ్ కటింగ్ పూర్తయింది కదా. నెక్స్ట్ వీడియోలో మీకు కుట్టడం ఎలాగనేది వేస్తాను. ఇప్పుడే వేసేస్తే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇప్పుడైతే మనం కట్ చేసిన వీడియో వేసాను. నెక్స్ట్ వీడియోలో కుట్టడం వేస్తాను. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.